భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతూ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న ఆపరేషన్ సింధూర్కు నాయకి మణులు వీరిద్దరు. దీంతో ప్రపంచం మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారుల గురించే చర్చ మొదలైంది. అయితే ఈ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో నియమించబడిన ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీ బహుళజాతి సైనిక విన్యాసాల్లో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారినిగా గుర్తింపు పొందారు. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత్కు ఆమె నాయకత్వం వహించారు. విశేషమేంటంటే పాల్గొన్న 18 బృందాల్లో ఆమె ఏకైక మహిళా కమాండర్. కల్నల్ ఖురేషీ గుజరాత్కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె సైనిక కుటుంబం నుంచే వచ్చారు. ఖురేషీ తాత భారత సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫంట్రీకి చెందిన ఒక అధికారిని వివాహం చేసుకున్నారు. ఆమె యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల పీకేఓలో 6 సంవత్సరాల సేవలందించారు. కాంగోలోని ఐక్యరాజ్య సమితి మిషన్లో 2006 కూడా ఆమె గణనీయమైన సేవలందించారు. ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలైన ఆర్మీలోని సిగ్నల్ కర్కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కు ముందుండి మరీ నాయకత్వం వహించారు. 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరపున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుంచి 8 వరకు పూణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దేశాల్లో లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం. ఆమె నేతృత్వంలోని 40 సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు సంఘర్షణ లేదా సంఘర్షణ అనంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ పీకేఓస్. ఈ పీకేఓ హ్యూమనిటేరియన్ మైన్ యాక్షన్ వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. 2006లో యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ కాంగోలో మిలిటరీ అబ్జర్వర్ గా కూడా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేఓలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సింధూర్లో కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. పాకిస్తాన్ ఆక్రమిత వ్యోమికా సింగ్ విషయానికొస్తే వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్థం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కళ ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న ఆమెకు శాశ్వత కమిషన్ లభించి హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్ ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటి వరకు 2500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చితాహ్ వంటి హెలికాప్టర్లను నడుపుతూ జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకు సేవలందించారు. 2020లో అరుణాచల ప్రదేశ్లో ప్రాణాపాయ పరిస్థితిలో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ 21,650 అడుగుల ఎత్తు పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్స్పెడిషన్లో పాల్గొన్నారు.